సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టింది. తాడేపల్లి కోటనింటి వెళ్లి బెంగుళూరు ప్యాలెస్ లో దక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయంతో వణికిపోతా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఇటువంటి తప్పుడు అంశాలతో ఇంకోసారి వస్తే మీ చెంపలు పగులుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఇంతకీ సుప్రీంకోర్టు ఏ విషయంలో జగన్ గాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎందుకు వీడంతగా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గాడికి కోర్టు ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా, చిపులతో కొట్టినా, మొట్టికాయలు వేసినా ఈ దౌర్భాగ్యుడిలో సిగ్గురాదు. సాక్షాత్తు వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వందల సార్లు కోర్టు తీర్పులు ఇటు చేసినటువంటి చండాల పనులకు, ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక, న్యాయ వ్యతిరేక పనులకి వ్యతిరేకంగా తీర్పులు వస్తే ఈ సిగ్గుమాలోడు, బుద్ధి లేనోడు, గాలి విధవ ఆ న్యాయస్థానాన్ని తిట్టించినటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే వాడి పాపం పండింది. కాలం వాడిని కాటేసేటువంటి రోజులు వచ్చేశాయి. ఇన్నాళ్ళు ఈ రాష్ట్రంలో అరాచకాన్ని కొనసాగించినటువంటి ఆ దౌర్భాగ్యుడి పరిపాలన 3 నెలల క్రితం ఎండు కార్డు పడిపోయిన తర్వాత వీడికి ఒక్కొక్కటి కూడా వణికిపోయి షేక్ అయ్యేటువంటి పరిస్థితి, వీడి తప్పుడు పనులకు సహకరించిన వాళ్ళందరూ తుత్తరా తీరిపోయేటువంటి పరిస్థితి, అనేక మంది ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, వేలాది మంది అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డిని మరోసారి చెప్పుతో కొట్టింది. వీడు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం వరదలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే విజయవాడ వచ్చి 2 రోజులు 2 అరగంటలు రౌండ్ వేసి అక్కడ చెంత అని చెప్పి నత్తి మాటలు మాట్లాడి ఈ దౌర్భాగ్యుడు తెలుగు రాదు కాబట్టి, ఈ దౌర్భాగ్యుడు బుడమోరు నదో వాగో వంకో తెలియదు కాబట్టి మాట్లాడేసి పోయి బెంగుళూరు ప్యాలెస్లో భారతీరెడ్డి గారితో కలిసి, వీడికేం కుటుంబం లేదు, తల్లివాడి దగ్గరకు పోదు, చెల్లువాడి పేరంటేనే మండిపడేటువంటి పరిస్థితి, పిల్లలిద్దరూ ఫారిన్లో ఉన్నటువంటి పరిస్థితి, వీడి కుటుంబం కూడా లేనటువంటి దౌర్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వీడి తుత్తర తీర్చే విధంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద ఈ దౌర్భాగ్యుడు దేవినేని అవినాష్ దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దాకా మధ్యలో లేల్లప్పిరెడ్డి గాడు, జోగి రమేష్ గాడు, తలసిరి రఘురాం గాడు వీళ్ళెవరిని గౌరవించబడలే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి నీచులు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిలో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ పాత్ర, కథ, కమామిషు, స్టోరీ, స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. అయితే వీటి మీద హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిలు ఇవ్వము అని తేల్చి చెప్పిన తర్వాత అప్పిరెడ్డి గాడు, నందిగం సురేష్ గాడు ఇద్దరు అరెస్ట్ అయిపోయి ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన కొత్తగా చెప్పలే. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జోగి రమేష్ గారు, అదేవిధంగా దేవినేని అవినాష్ ఈ ముగ్గురు కూడా పారిపోయి దాక్కో అన్నారు. ఎందుకు? తప్పుడు పనులు చేశారు కాబట్టి. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి దౌర్భాగ్యులకి చట్టం రక్షణ కల్పించదు. అయితే ఇప్పుడు దేవినేని అవినాష్ గారు పారిపోయి దాక్కున్నదే కాకుండా సుప్రీంకోర్టుకు పోయాడు, నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్ కావాలని. ఒరే, పార్టీ ఆఫీస్ మీద ఈ భారతదేశ చరిత్రలో ఏ అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఘటన లేదు. దానికి పాల్పడినటువంటి నీచుల్ని మేము కాపాడితే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం పోతుంది కాబట్టి మేము బెయిల్ ఇవ్వము అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ దెబ్బకి జగన్ గారు ఉనికిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అనేక మంది జోగి రమేష్ గారి అనుచరులు, లేల్లప్పిరెడ్డి గారి అనుచరులు అనేక మంది అరెస్ట్ అయ్యారు. కొన్ని వందల మంది దాడిలో పాల్గొన్నారు. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కార్యకర్తలు, నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటుంటే ఈ దౌర్భాగ్యుడు బెంగుళూరు ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంటే ఎంత మీ నీతిమాలినోడు రాజకీయాలకు ఎట్టగా పనికొస్తాడు నాకు అర్థం కావట్లే. ఓడిపోయినప్పటి నుంచి 12 సార్లు బెంగుళూరు ప్యాలెస్కు పోయాడంటే వీడు మనిషా మోహన్ బాబా అనాలంటే మోహన్ బాబుతో కంపేర్ చేస్తే మోహన్ బాబు కూడా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. సరే, మోహన్ బాబు వీడు చాలా దగ్గర బంధువులు, మామళ్ళు అవుతారు, కానీ అయితే మాత్రం మనకెందుకు ఒక్క ఈ మోహన్ బాబు కూడా ఒకప్పుడు జగన్ గాడికి సపోర్ట్ చేసినోడే కదా, ఆ తర్వాత రిలీజ్ అయ్యేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసిందో, బెయిల్ ఇవ్వము అని తేల్చి చెప్పేసిందో, ఇప్పుడు వాళ్ళలో వణుకు మొదలైంది. ఎందుకంటే దేవినేని అవినాష్ దాడికి వెళ్ళినా, అప్పిరెడ్డి గారి దాడికి వెళ్ళినా, నందిగం సురేష్ గారి దాడికి వెళ్ళినా, జోగి రమేష్ గారి దాడికి వెళ్ళినా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సజ్జల రామకృష్ణారెడ్డి సమాచారం మేరకు వీళ్ళు పోయి దాడి చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వీళ్ళలో ఒక్కడ అప్రూవర్గా మారితే అప్పిరెడ్డి గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ వీళ్ళలో ఎవడు అప్రూవర్గా మారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఎందుకు చేశారు, ఎవరు చేయమంటే చేశారు, ఎవరి డైరెక్షన్లో చేశారు, ఎవరి సహకారంతో చేశారు అనేది కనుక చెప్పేస్తే జగన్ గారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. సరే, ఆల్రెడీ వాడి మీద 32 కేసులు ఉన్నాయి. 43,000 కోట్ల ప్రజాధనం దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని ఇప్పుడు బెయిల్ మీదే బయట తిరుగుతూ 10 సంవత్సరాలకు పైగా కోర్టుకు పోనటువంటి నీచుడు వీడి కేసు రోజువారీ విచారణ కూడా దగ్గర పడింది, రోజులు దగ్గర పడ్డాయి. సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు కూడా రోజువారీ విచారణ చేస్తే వీడు ఆ కేసుల్లో కూడా జైలుకు పోతాడు. ఇది కాకుండా లిక్కర్ కేసుల్లో జైలుకు పోతాడు. అదేవిధంగా వీడి రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి కేసుల్లో జైలుకు పోతాడు. వీటన్నిటికంటే సొంత బాబాయిని వివేకానంద రెడ్డిని నరికి 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 7 సార్లు గొడ్డలతో నరికి చంపినటువంటి కేసులో అవినాష్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీరెడ్డి గారు కూడా
జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వీడికి ఏ న్యాయస్థానాలు కూడా వీడు చేసినటువంటి తప్పుడు పనులు సమర్థించవు. ఈ సిగ్గులేనోడు ఇప్పుడు కూడా మళ్ళీ మరోసారి వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నాడనే కారు కూతలు కూయటానికి సిద్ధమైపోతాడు. ఎందుకంటే వీడు తప్పుడు పనులు చేస్తే చట్టాలు న్యాయస్థానాలు వీడిని కాపాడాలని ఈ నీచుడు కోరుకుంటాడు. అయినా ఈ నీచుడు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకే అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తల్ని జైలుకు పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్ అనేటువంటి 420 గాడిని మళ్ళీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు నమ్మడం మహాపాపం కాదా? పోలీసులు, ప్రభుత్వాధికారులు వాడికి ఊడిగం చేయటం అనేది అధికార దాహంతోనో డబ్బు మదంతోనో చేసినటువంటి పనులు కాదా? కాబట్టి ఇప్పుడు జగన్ గాడి తప్పుడుకు సహకరించిన వాళ్ళు జగన్ గాడితో పాటు అనేక మంది జైలుకి వెళ్ళటం ఖాయం.